గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో ఎటు చూసినా వాగులు, వంకలతో జలకలాడింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆనందం వ్యక్తం చేస్తుంటే మరోవైపు వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. భారీ వర్షానికి రోడ్లపైకి నీరొచ్చి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా జిల్లా మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు కురవడంతో కూడా ఇటు జిల్లాకు చెందిన ప్రజలు చాలా మటుకు ఇళ్లకై పరిమితమైన పరిస్థితి మొత్తం చూడొచ్చు. అనేక ఇటు వర్షాలు అధికంగా కురవడంతో కూడా ఇటు వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. వాగులు అయితే గత 2 రోజులుగా కుండపోతుగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. రాష్ట్ర సరిహద్దు సాలూరు వద్ద మంజీరాలోని భారీ వరద నీరు రావడంతో కూడా అక్కడ ఉన్న వాహనాలు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అది అలాగే సిరికొండ మండలం మొత్తడి గంగుగొల వాగు కూడా వాహనం కూడా ప్రవాహం కూడా పెరిగింది. అయితే అలాగే జక్రన్పల్లి మండలం పెద్ద వాగు వద్ద ఉన్న వాగు ఉధృతం పొంచి ఉంది. అయితే భీమగల్ మండలం కప్పల వాగు చెక్ డ్యామ్ పై నుండి వరద భారీగా ప్రవహిస్తుంది. అలాగే నవపేట మండలంలోని జన్నపల్లి వాగు కూడా పూర్తిగా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పూర్తిగా గత 2 రోజులుగా కురిసిన వర్షానికి కూడా మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం చూసుకున్నట్లయితే అత్యధికంగా నవపేట మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అలాగే రెంజల్, ఇందల్బాయి, మోసరా మండలాలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కోటగిరి, మోపాల్, డొంకేశ్వర్, ఆర్లూరులో మొత్తం 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 21 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే మరోవైపు ఇటు గోదావరి మంజీరా నదిపై కూడా వరద ఉధృతంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్లో చూసుకున్నట్లయితే నిజాం సాగర్ పూర్తిగా గత 2 రోజులు కురిసిన వర్షాలు కూడంతో కూడా పూర్తిగా ఇటు అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై మొత్తం మాట్లాడడానికి ఇటు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనిపై మొత్తం మాట్లాడడానికి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి మరి తెలుసుకుంది. చెప్పండి, గత 2 రోజులు కొద్దిగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్ల మీద కూడా నీరు వచ్చి చేరడంతో కూడా ఇటు బయటకు అక్కడ ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు రైతుల విషయం చూసుకున్నట్లయితే రైతులు కాస్త ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వర్షాలు లేటుగా రావడంతో ఆయన వచ్చినప్పటికీ కూడా వర్షాలు పూర్తిగా పడడంతో కూడా పూర్తిగా ఇటు చెరువులు కూడా పూర్తిగా నిండిపోవడంతో కూడా రైతులు ఇటు వ్యవసాయ పనుల్లో కూడా మునిగిపోయారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత వర్షాలు కురవని నిరుత్సాహంగా ఉన్న రైతులకు మాత్రం ఈ వర్షాలు మాత్రం ఒక ఇంత మేలు కురిచిందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా నిజామాబాద్ నగరం మాత్రం తడిసి ముద్దైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.